నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోర్టుల ద్వారా సత్వర న్యాయం. 12 రకాల కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్టు న్యాయమూర్తులు. ముదిరాజులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి. బొర్రా జ్ఞానేశ్వర్ పిలుపు. రోడ్డు భద్రతను పాటించాలి. అవగాహన కల్పించిన రవాణా శాఖ అధికారులు. కోర్టుల ద్వారా తక్షణ న్యాయం అందించేందుకు నూతన న్యాయస్థానాల సముదాయం దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తులు కె సుజన, లక్ష్మణ్, నరసింహరావులు పేర్కొన్నారు. ఆదివారం సారంగపూర్ మండలంలో సమీపంలోని డ్యాంగాపూర్ వద్ద 12 రకాల న్యాయస్థానాల సముదాయానికి వారు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, జిల్లా అభిలాషములతో కలిసి శంకుస్థాపన చేశారు. 81 కోట్ల నిధులతో 6.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ న్యాయస్థానాల సముదాయం నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రజా న్యాయస్థానంతో పాటు సీనియర్, జూనియర్ సివిల్ స్టేషన్ కోర్టులు, ఫ్యామిలీ, ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం వంటి 12 రకాల న్యాయస్థానాలు నిర్మల్లో అందుబాటులో రానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకిశర్మలతో పాటు అడిషనల్ ఎస్పీ సాయికుమార్, ఉపేందర్ రెడ్డి, బారోసిన అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయమూర్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వాలా అసోసియేషన్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ 20న ప్రారంభమైన క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయని వ్యవస్థాపక అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, అధ్యక్షులు నారాయణ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భీమా సురేందర్ తెలిపారు. ఈ పోటీల్లో వాలా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు సానుగుల దేవిదాస్, కమల్ నాయన్, జాయింట్ సెక్రటరీ ఏనుగొందల రాజన్న, శంకర్ గౌడ్, జిల్లా వాలా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గుడ్ బ్యాటింగ్ స్వామి. ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో క్రీడల పోటీ దాదాపు 20 రోజుల నుంచి నడుస్తున్నాయి కనుక ఈరోజు క్రికెట్ ఫైనల్స్ శ్రీనివాస్ వర్సెస్ మహేష్. దీనికి ఇక్కడ ముఖ్య అతిథులు గౌరవ అధ్యక్షుడు, మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు దేవేందర్ రెడ్డి గారు, మా జనరల్ సెక్రటరీ భీమా సురేందర్ గారు, వైస్ ప్రెసిడెంట్ దేవిదాస్ గారు, మరియు మా శంకరగౌడ్ సార్ క్యాషియర్ గారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సభ్యులు కోఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ రోజుతో ఈ క్రీడలు ముగినాయి. ధన్యవాదాలు. క్రీడా పోటీలు జరుగుతున్నాయి కావున ఈ రోజుతో ముగించుకొని ఫైనల్ అండ్ సెమీఫైనల్ 2 మ్యాచ్లు అయిపోయినాయి. ఫైనల్ మ్యాచ్లో సంతోషారిగా టీం అండ్ సంతోష టీం విజేతగా నిలిచింది. రన్నర్గా సీనన్న వాళ్ళ అధ్యక్షుడిది రన్నర్గా వచ్చేసిండు. కావున ఈ రోజుతో వాళ్ళ క్రికెట్ పోటీలన్నిటి ముగించినాయి. కావున అందరికీ ధన్యవాదాలు.
11వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు గత నవంబర్ నెల నుంచి ప్రారంభించి జనవరిలో ముగించడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీలలో అందరూ ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ క్రీడలను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్రీడలను ముగిస్తున్నాం. రోడ్డు భద్రత పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని నిర్మల్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ అన్నారు. ఆదివారం రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా కొండాపూర్ సమీపంలో సెయింట్ థామస్ పాఠశాల విద్యార్థులచే రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అతివేగం అనర్థదాయకమని పేర్కొన్నారు. కానిస్టేబుల్ తేజారావు, లిఖిత్ కుమార్తో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ముదిరాజులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రం ఆర్కే కన్వెన్షన్ లో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముదిరాజ్ నూతన సర్పంచులు ఉప సర్పంచుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ సన్మానించారు. ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏ గ్రూప్ లోకి మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తారన్నారు. గ్రామాభివృద్ధిలో ఎన్నికైన సర్పంచులు కీలక పాత్ర వహించాలని సూచించారు. అంతకుముందు పోలీస్ కిష్టయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యంలో జిల్లా నాయకులు పాతాల హరీష్, దర్శనం దేవేందర్, ముగిలి రాములు, ఉడత గంగాధర్, బోర్ల గంగాధర్, సోలాపూర్ రాజేశ్వర్, కిష్టయ్య, శేఖర్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ పట్లోని కురన్నపేట శ్రీ వెంకటేశ్వర మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుల గుర్రం సత్యనారాయణ, అధ్యక్షుల ఒడ్నం నరేందర్, ఉపాధ్యక్షుల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా పోల శ్రీనివాస్, కోశాధికారిగా కుంటాల వేణుగోపాల్, సహకార్యదర్శిగా చంద్రశేఖర్, సలహా సభ్యులు ఆకుల లక్ష్మణ్, మానూరు బీందాస్ ఎన్నికయ్యారు. గులం లింగన్న కోశాధికారి ఇంకోలు కూర్చుంటది కదా. జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్తసాయిబాబాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని సిద్ధమంగళ సూత్రం శనివారం నుంచి ప్రారంభించబడిందని సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లకాట్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల పౌర్ణమి రోజు మధ్యాహ్నం హారతి అనంతరం సిద్ధమంగళ సూత్రం నిర్వహించబడుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ దత్తాత్రేయుని కృపకు ప్రాప్తులు కావాలన్నారు. కిరణ్మయి, హేమలత, సరోజ, విజయ, నందు, చరణ్, సాతల శ్రీనివాస్, ఆలయ పూజారి ఆనంద్, అరుణ్ కుమార్ భక్తులు పాల్గొన్నారు. సామాజిక సేవే తమ కర్తవ్యమని శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదివారం కారాపూర్ మండలంలోని గిరిజన గ్రామమైన జిల్లేడుకుంటలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 100 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యంలో భీమ్సేన్ సేవాదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్లో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని దేవరగౌడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సమాలయంలో తిరుప్పావై ప్రవచనాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రవచకులు డికే రామకరణ్ భక్తులకు ప్రవచనాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వంశీయ కృష్ణమాచార్య పర్యవేక్షణ నిమిత్తం హాజరై మాట్లాడారు. భక్తితో స్వామిని ప్రసన్నం చేసుకుంటే స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుందని పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రమణ శ్రీనివాస్, ధర్మకర్తలు పాల్గొన్నారు. లక్ష్మణ్ చంద ప్రెస్ క్లబ్ నూతన కార్యక్రమం ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల ప్రెస్ క్లబ్ అందరూ సమావేశమై నూతన కార్యక్రమం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుగా జిడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షుగా జిడ్డి మహేష్, కోశాధికారి మిట్టు ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గుజ్జార్ ఈశ్వర్, గౌరవశాలుగా వెంకటేశ్వరరాజు, సభ్యులుగా పోతగడ్డి నరేష్, గౌరి గంగాధర్, మూగశేఖర్, పోషెట్టి, రాజాగౌడ్, తలారి ముత్యం తదితరులు ఎన్నికయ్యారు. నిర్మల్ రూరల్ సర్పంచ్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ముజిగి సర్పంచ్ పొలాస శ్రీనివాస్, గౌరవాధ్యక్షులుగా ముఠాపూర్ సర్పంచ్ మాన్పూర్ రమేష్, ఉపాధ్యక్షులుగా సాంస్ సర్పంచ్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా కౌట సర్పంచ్ దుమ్మల రాజు, కోశాధికారిగా వెంగోపేట సర్పంచ్ సాద వనితా విజయ్ ఎన్నికయ్యారు. గౌరవ సభ్యులుగా ఎల్లేపల్లి సర్పంచ్ మాదస్తు భీమరావు, లంగడాపూర్ సర్పంచ్ కొండూరు ప్రశాంత్, కొండాపూర్ సర్పంచ్ ఎర్రగోల ముత్తవ భాస్కర్, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ గుల్ల రోజా శేఖర్, భాగ్యనగర్ సర్పంచ్ జాదవ్ గంగుబాయ్, ఫకీర్ నాయకులు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ కిరణ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సికింద్రాబాద్ జిల్లా రిలే అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తమను ప్రభుత్వం గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రం రవి హై స్కూల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఆదివారం ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి సభ్యులతో ఈ పోటీ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథులు హాజరై పోటీలో గెలిపిన విజేతలకు బహుమతులు అందజేశారు. అన్ని తీసుకోవాలి. మన జిల్లా రెవెన్యూ అధికారి ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మంది అందరు కూడా ఒకే కుటుంబ సభ్యులు ఆదివారం ఆట విడుపుగా కొండాపూర్ సమీపంలో ప్రదేశంలో అనుబంధాల మధ్య ఆనందోత్సవాల మధ్య అనురాగాన్ని పంచుకుంటూ ఎంజాయ్ చేశారు. నిర్మల్ పట్టణానికి చెందిన నేళ్ల కుటుంబ సభ్యులు మహిళలు గాజుల పండుగతో పాటు గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు గోరింటాకు రాసుకుంటూ ఆనందంలో తేలియాడారు. 2-3 కుటుంబాలుంటేనే చిన్నాభిన్నమై ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఒకే కుటుంబానికి చెందిన వారు సరదాగా గడపడం అందరికీ స్ఫూర్తినిస్తుంది. కలిసి ఉంటే కల సుఖమని వారు చెప్పకని తప్పదు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే.
సిలువ మోసేలా నీకే తమ్ముడు అయ్యుంటే అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే. అన్నంటూ లేకుంటే క్షణమైన యుగమౌనులే. కనకున్నలో కన్నమ్మవై వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోర్టుల ద్వారా సత్వర న్యాయం. 12 రకాల కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్టు న్యాయమూర్తులు. ముదిరాజులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి. బొర్రా జ్ఞానేశ్వర్ పిలుపు. రోడ్డు భద్రతను పాటించాలి. అవగాహన కల్పించిన రవాణా శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.